టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్ని రకాల చర్చలు జరిగాయో అందరికీ తెలిసిందే. నార్త్లో ఈ మూవీకి మంచి పేరు వచ్చింది. వరల్డ్ వైడ్గా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ను మెచ్చుకున్నారు. ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకు అంత గొప్ప పేరైతే రాలేదు. పైగా ఈ మూవీలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రపై చర్చలు జరిగాయి. ఇరు హీరోల అభిమానుల మధ్య మంట పెట్టినట్లుగా అయింది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాగ్వేదానికి దిగారు అభిమానులు. ఈ వేడి ఇప్పటికీ చల్లారలేదన్న సంగతి తెలిసిందే. మధ్యలో విజేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నట్లుగా, ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అన్నట్లుగా కమెంట్ చేశారు. ఆ టైంలో విజేంద్ర ప్రసాద్ని సైతం అభిమానులు ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు కెమెరామ్యాన్ సెంధిల్ కుమార్ అయితే ఏకంగా క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీన్ ఎన్టీఆర్ అలా యానిమల్స్ మధ్యలో నుంచి వచ్చే సీనే సినిమాకు హైలైట్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మీద ఫస్ట్ చేసింగ్ సీన్ను అడవుల్లో ప్లాన్ చేశారట. పరిగెత్తే సీన్ను షూట్ చేయాలని అనుకున్నారట. ఎన్టీఆర్కు యాక్షన్ అని చెప్పాడంట. అలా పరిగెత్తేశాడు. ఆ స్పీడ్ని అందుకోలేకపోయారట. అలా ఎలా పరిగెత్తాడని అడిగితే తాను నేషనల్ లెవెల్ అథ్లెట్ని అని చెప్పుకొచ్చాడట. అలా ఎన్టీఆర్ స్పీడ్ని అందుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు సెంధిల్. మా వాళ్ళు ఎన్టీఆర్ను టైగర్ అని పిలుస్తుంటారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ హైలైట్గా ఉంటుందని సెంధిల్ చెప్పిన మాటల్లో మళ్ళీ ఫ్యాన్స్ వార్ మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్ళీ వాగ్భేదం మొదలైంది.